ఈ ఎన్నికల్లో పర్మనెంట్ అడ్రస్ లేని మంత్రి ఉషశ్రీకి ఓటేస్తే మన అడ్రస్ గల్లంత కావడం ఖాయమన్నారు పెనుకొండ కూటమి అభ్యర్థి సవిత. ప్రశాంతంగా ఉన్న పెనుకొండలో కాలు మోపి ఇక్కడ అనకొండగా పేరుగాంచిన ఆమె కొద్ది రోజుల్లోనే తిమింగలం అవతారమెత్తడం ఖాయమన్నారు. ఉషశ్రీ ఎంత అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో ఆమె అఫిడవిట్ చూస్తే అర్థమవుతోందన్నారు. తన తండ్రి మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎన్నో అభివృద్ధి పనులు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆయన అడుగుజాడల్లో తాను నడుస్తున్నట్లు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని పలు పంచాయతీల్లో సవిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రాంతానికి పరిశ్రమలు రావాలన్నా, ఉపాధి కావాలన్నా, తాగునీరు, సాగునీరు కావాలన్నా అన్నగారు ఆ విషయం తెలుసుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారు అయితేనే తెలుగుదేశం పార్టీని అవుతుందని తెలుసుకొని కూడా ఇలా సీనియర్ నాయకులు చాలా మంది కూడా జాయిన్ అవుతున్నారు. మేము గ్రామాల్లోకి వెళ్తున్నప్పుడు కూడా మాకు క్లియర్ కట్గా తెలుస్తోంది, అభివృద్ధి చేసిన తెలుగుదేశం పార్టీ, చెయ్యబోయేది కూడా తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని ప్రజలకు అర్థమైపోయింది. వాళ్ళు ఒక ధనబలం తప్ప వాళ్ళ దగ్గర ఏమీ లేదు. మా దగ్గర తెలుగుదేశం పార్టీ దగ్గర ప్రజాబలం ఉంది, తెలుగుదేశం పార్టీ ఉందని కూడా మీకు తెలియజేస్తున్నాను. గోరంట్ల మండలం చాలా బాగుందండి. వాళ్ళు ఏదో ఊహించుకుంటున్నారు, డబ్బుతో ఓటర్స్ కొనాలనేది వైసీపీ పార్టీ అజెండాగా మారింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర దోచుకునే డబ్బు కంటైనర్లకు ఉంది. ఎందుకంటే కంటైనర్లు ఇసుక అమ్మారు, కంటైనర్లు గంజాయి అమ్మారు, మందు అమ్మారు, ఒక పక్క భూ కబ్జాలు, దేవన మాన్య భూములు, ఇలా ప్రజల దగ్గర నుంచి 5 సంవత్సరాలుగా దోచుకునే డబ్బు ఉంది. కాబట్టి గోరంట్ల ప్రజలు కావచ్చు, పెనుగొండ నియోజకవర్గ ప్రజలకు డబ్బులు ఇస్తే ఓటేస్తారని భ్రమలో వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా ప్రజా తీర్పు ప్రజా శ్రేయస్సు కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసమే ఆలోచిస్తుందని కూడా తెలియజేస్తుంది.